పైకేమో ఒక మాట అడుగుతాను, ఏం చెప్తా? ఫస్ట్ రోజు నువ్వు నాకు మెసేజ్ చేసినప్పుడు నా కాల్ ఫోటో నీకు పెట్టాను, గుర్తుందా? ఏమైంది అని అడిగి చెప్పే లోపల టైం అయిపోతుంది, ఎందుకు మెసేజ్ చేస్తున్నావు అని వచ్చావు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పావు. ఆ తర్వాత రోజన్నా ఒక్కసారి కాల్ ఎలా ఉంది, హాస్పిటల్కి వెళ్ళావు, తగ్గిందని ఒక్క మాటని అడిగావా? నువ్వు ఎప్పుడైతే మాట్లాడడం మానేసావు ఆ రోజు నుంచి చెప్పలేడు మానేశాను. అలాగే పనికి వెళ్ళి ఆ ఇనుం కాలు మీద పడి పుచ్చుకొని దెబ్బ తగిలి కాలు చీమ్ పెట్టుకుని ఎంత పెయిన్ ఉంది తెలుసా. అది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని నడిచేటప్పుడు పాపం సిస్టరు చెప్పులు చేతితో ఎత్తుకొచ్చి, అన్న చెప్పులు వేసుకున్నా కాలు కాలుతాయి నా తిరే పాపన అని చెప్తే, లేదు మన చెప్పులు వాడట్లేదు మా అని అంటే, సరే నా ఎందుకు నా విధంగా చేస్తున్నావు అని అడిగింది. సారీ సిస్టర్, కానీ నువ్వు ఎప్పుడైతే మాట్లాడితే ఆ రోజు చెప్పులు వేసుకున్నావు అనుకున్నాను. మొన్న మాట్లాడాను, సంతోషం. ఇప్పుడు నా కాలు ఫోటో పెడతాను, ఒకసారి ఎలా ఉంది చూడు. రేపటి నుంచి కంపెనీకి వెళ్తున్నాను, షూ వేసుకోవాలా. కాలు ఆ విధంగా ఉంటే షూ వేసుకుని 8 గంటల సేపు షూ వేసుకుని ఆయన పని చేస్తుంటే ఆ షూ ఆ దెబ్బకి ఆ సీమ్ బట్టి నాకు తిరుగుతుండే, దానికి రాసుకొని ఇంకెంత నొప్పిగా ఉంటుంది నాకు. ఒక్కసారి ఆలోచించావా? డిక్సన్ కంపెనీకి షూలు గీలు ఏం అవసరం లేదు, చెప్పులు వేసుకున్నానే చాలు. కానీ ఈ కంపెనీలో షూ కంపల్సరీ వేసుకోవాలి. నా కాలు ఉండే పరిస్థితికి నేను షూ వేసుకుని లోపలికి ఎంత పెయిన్గా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఇవన్నీ ఎందుకు భరిస్తున్నా అంటే నీతో మాట్లాడగలుగుతాను, నువ్వు ఎప్పుడైనా వస్తే బాగా చూడాలి బాగుంది, ఒకసారి ఆ బాగుంది ప్లస్ అని నమ్ముకుంటాను. కానీ ఒక్కసారి కూడా బాగా కాలు ఎలా ఉందని నీకు అడగలేదు లేదా? అసలు నా కాలుకి దెబ్బ తగిలిన విషయాన్ని నీకు గుర్తుందా? పైకి కష్టం ఉంది పైకేమో, ఎందుకనే ఈ విధంగా చేస్తున్నావు? ఓ పైకేమో నీకోసం ఎంత కష్టమైనా సరే ఇష్టంగా అనుభవిస్తున్నాను. ఏదో ఒక రోజు మాట్లాడతావు, ఏదో ఒక రోజు నువ్వు ప్రేమగా పిలుస్తావు అని చెప్పేసి, నువ్వు బావా అని ప్రేమగా పిలిచిన రోజు నా కష్టాలు బాధలు అన్నీ మర్చిపోతాను రా పైత్యము. సరేనా? ఐ లవ్ యూ రా పైత్యము. భద్రంగా ఉండు, జాగ్రత్త. సరేనా? బాయ్.